ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినము దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు వారిని ఏ విధంగా ఆశీర్వదించాడో అక్కడ రాశాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దానిని లోపరుచుకోండి, దాన్ని ఏలండి. ఇది దేవుడు తెలియజేసినటువంటి సంగతి. అయితే ఈరోజు దేవుని చేత ఎవరు కూడా ఆశీర్వదించబడాలని కానీ దీవించబడాలనే ఆలోచన ఎవరికీ కలగట్లేదు. కారణం ఏంటంటే అందరం కూడా అక్రమాలకి పాల్పడుతూ ఏదో రకంగా కలిసి వస్తే చాలని చెప్పి ఎదుటోడి పైన ఆశపడుతూ బ్రతుకుతూ ఉంటాం. కాబట్టి అన్యాయంగా అక్రమంగా ఎవరి సొత్తు మనం స్వాధీనం చేసుకోవడం, ఎవరిదో ఆక్రమించడం, ఇవన్నీ జరుగుతున్నాయి ఈ లోకంలో. అయితే ప్రియులార దేవుని బిడ్డలారా, దేవుడు అలాగా అడ్డదుడ్డంగా మనం గెలవాలనేది ఆయన కోరుకోవట్లేదు. ఆయన ఇచ్చే ఐశ్వర్యము, ఆయన ఇచ్చే ఆశీర్వాదము మరి మన యొక్క ప్రవర్తన మీద, మన ప్రార్థన జీవితం మీద, మన విశ్వాసం మీద, మనం దేవుడితో చేసిన సహవాసం మీద ఆధారపడి ఉంది. కాబట్టి అందుకే దేవుడు మనలను ఆశీర్వదించాడు. ఆశీర్వదించడం వలన మనం అభివృద్ధి పొందుతాం. అందుకే 2 సమూయేలు 7వ అధ్యాయము 29వ వచనంలో నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లుగా నా కుటుంబమును ఆశీర్వదించుము. ఆశీర్వదించబడిన తర్వాత ఇతరులకు ఆశీర్వాదకరంగా మనం మారాలని తండ్రి యొక్క ఆలోచన. సామెతలు 10:22లో యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుందని చెప్పాడు. సామెతలు 8:21 అధ్యాయంలో నన్ను ప్రేమించిన వారిని ఆస్తికి కర్తలుగా చేస్తానని దేవుడు చెప్పాడు. కీర్తన 127వ అధ్యాయము నా ప్రియులు నిద్రించుచుండగా నేను వారికి ఇచ్చుచున్నానని ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. కానీ అక్రమాల్లో వేరే రూట్లో వెళ్ళిపోయి మన మీద ప్రయాసపడి కష్టపడి సంపాదిద్దాం అనుకున్నది అది భూమి మీద నిలబడదు. మనం తీసిన ఊపిరి మన శరీర అవయవాలన్నింటిలో నుంచి కూడా వస్తుంది. కానీ మనం పీల్చుకున్న ఊపిరి స్వచ్ఛమైన ఊపిరి. ఈ యొక్క శరీర అవయవాలు వచ్చినటువంటి ఊపిరి అంతా కూడా అది చాలా కల్మషంతో చెందినటువంటి ఊపిరి. కానీ బయట నుండి పీల్చుకున్నటువంటి ఊపిరి అది స్వచ్ఛమైన ఊపిరి. దానికి గుర్తేంటంటే మనం ఈ యొక్క శరీరంలో వచ్చినటువంటి ఊపిరి ఇది మనం సంపాదించుకున్నటువంటి మన టాలెంట్. కానీ బయట నుండి వచ్చినటువంటి గాలి దేవుడు మనకు అనుగ్రహించిన కృపావరం. అంటే క్రీస్తు మహిమ ఐశ్వర్యం ద్వారా ఆయన ఇచ్చిన ధనమే ఎక్కువ, కానీ మనం సంపాదించింది ఏమాత్రము ఎక్కువ కాదని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఆశీర్వాదం కొరకు 2 వ్యక్తులు కడుపులోనే తన్నుకున్నారు. జ్యేష్ఠత్వం కొరకు యాసావు, యాకోబు ఇద్దరు వారు నేను పుట్టాలని దెబ్బలాట ఆడుకున్న పరిస్థితి చూస్తున్నాం. యాసావు పెద్దవాడు అయిన తర్వాత మరి ఆయన చిక్కుడుగాయ కూర కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనంలో రాయబడింది. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న భ్రష్టుడైన యాసావు మీలో ఉండునేమో చూసుకోనండి అని చెప్పి వాక్యంలో రాయబడింది. అలాగే 2 తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో దేమ లోకాన్ని స్నేహించి మరి దశలోనికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇలాగా వాక్యానుసారంగా మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయంలో 60వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు తన శరీరం గురించి నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్యజీవం కలిగినవాడు చెప్పినప్పుడు 70 మంది శిష్యులు ఆ మాటకి అభ్యంతరపడి యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనంలో వారు యేసు ప్రభుని విడిచి వెళ్ళిపోయినట్టు ఇంకెన్నటికీ ఆయన్ని వెంబడించలేదని బైబిల్లో రాయబడింది. ఒకసారి వెలిగింపబడి పరలోక సంగతులన్నీ తెలిసి వాటిని అనుభవించి తప్పిపోయిన వాడిని ఎవడు సాధు చేయలేడని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఇలాగ తప్పిపోయినటువంటి వారిని సాధు చేయడం చాలా కష్టం. సౌలు పౌలుగా మార్చబడ్డాడని చెప్పడం చాలా బాగుంది. అలాగే గొర్రెలు కాసినటువంటి దావీదు చక్రవర్తి అయ్యాడని చెప్పడం చాలా బాగుంది. కానీ వెనక్కి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు అనుకుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఓనిసేము గురించి మాత్రమే చెప్పబడింది. మునుపు నిష్ప్రయోజనమైన వాడు ఇప్పుడు ప్రయోజనమైన వాడని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. ప్రియులారా దేవుని బిడ్డలారా, మరి అన్న ఆశీర్వాదం కొరకు 1 సమూయేలు 1వ అధ్యాయము మరి 14-15 వచనంలో ఆమె కన్నీరు తన ఆత్మని కుమ్మరించినప్పుడు ఆ ప్రవక్త ఏలి అంటున్నాడు, ఇదిగో అమ్మ నీకు దేవుడు ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు, వెళ్ళు అని చెప్పి ఆమెను ఆశీర్వదించి పంపించాడు. అలాగే యాకోబు 14 సంవత్సరాలు బానిసత్వాన్ని పొందాడు లాబాను దగ్గర. కుమార్తెలు వివాహం చేసుకున్నప్పటికీ కూడా ఆయనకి బాధ్యతలు పెరిగిపోయి 12 మంది చాలా భయంకరంగా కుటుంబాన్ని పోషించలేకపోయాడు. అటువంటి సమయంలో ఆయన ఆదికాండం 32వ అధ్యాయము 25వ వచనంలో చూస్తే ఆయన రాత్రంతా తెల్లవారు వరకు పెనుగులాడినటువంటి పరిస్థితి అక్కడ రాయబడింది. పెనుగులాడిన తర్వాత దేవుడు అతని ప్రార్థన ఆలకించి ఏంటి కావాలి, నీ పేరేం పేరైనప్పుడు యాకోబు అన్నాడు. తొడగొట్టి ఎరగొట్టాడు. అయినా సరే అతని కాలు విడిచిపెట్టలేదు. దేవదూతలు మేము తెల్లవారు ఉండకూడదు, మేము వెళ్ళిపోవాలి, వదిలిపెట్టంతే వదలను అన్నాడు. నా పేరు మార్చు అన్నాడు. అప్పుడు పేరు నీవు మనుషులతోనూ గెలిచివి, దేవునితోనూ కూడా గెలిచిదివి, నీ పేరు ఇశ్రాయేలు అని అన్నాడు. ఆశీర్వాదం కొరకు ప్రార్థించాలి, దీవెనల కొరకు ప్రార్థించాలి, దేవుణ్ణి వెంబడించాలా, ఆరాధించాలా, స్తుతించాలా, సువార్త ప్రకటించాలా, పరిశుద్ధముగా జీవించాలా.
దేవుని కొరకు బ్రతకాల, దేవుని కొరకు మనం సంపాదించిన ధనాన్ని ఖర్చు పెట్టాలా, ఇన్ని విధాలుగా నువ్వు సిద్ధపడితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను దీవించునుగాక.